స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ 36 రచన మీనా కుమారి గారు. సామ్రాజ్యం. పెద్దనాన్న కొడుకు భూపతికి ఫోన్ చేసింది. అతను కూడా ఆ ప్రాంతాల్లోనే దగ్గరగా ఉంటున్నాడు. పెళ్ళేమీ లేకుండా ఒకలాంటి జీవితం గడుపుతున్నాడు భూపతి. అరే భూపతి, మీ బావ ఇలా మాట్లాడుతున్నాడు. దాన్ని ఎవరినో భార్యగా తెచ్చుకుంటాడట. దానికి పుట్టిన బిడ్డను కూతురుగా తెచ్చుకుంటాడంట. ఈ ఇంట్లో అటువంటి కొరివి దెయ్యాలు చేరితే నాకు విలువ ఏముంటుందిరా అంటూ మాట్లాడుతుంది సామ్రాజ్యం కోపంగా. జరిగిన విషయాలన్నీ భూపతికి తెలుసు. మాట్లాడకుండా ఉన్నాడు. ఆ అమ్మాయికి ఏదో మోసం జరిగిందని పోలీస్ ఆఫీసర్ ఇంటి మీదకొచ్చి ఒప్పుకోమని చెప్పాడు. కూతురుగా ఒప్పుకోకపోతే అది కోర్టుకెళ్తుందంట కేసు. దానివల్ల ప్రాబ్లం ఎలా ఉంటుందని అడుగుతున్న సామ్రాజ్యం అక్కకు, అక్క, కోర్టు కన్నా కూడా నీ భర్త గుణతోనే నీకు ప్రమాదం. తక్కువ అంచనా వేయకు అన్నాడు భూపతి. ఏమిట్రా నువ్వు అనేది అన్నది సామ్రాజ్యం. కోపం వస్తే మనుషుల్ని ఈజీగా తప్పించేస్తాడు. అవన్నీ నీకు చెప్పేది కాదు కానీ నువ్వు జాగ్రత్తగానే ఉండు. నీలో కూడా తప్పుంది, అది నాకు తెలుసు. పెళ్లి కాకముందే గర్భవతి అయ్యావు. ఆ విషయం తెలియకుండా కూడా బావ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఒప్పుకొని నీతో కాపురం చేశాడు. అప్పటి గుణ బావగా నువ్వు అంచనా వేయకు. ఇప్పుడు గుణమని అయ్యాడు. నువ్వు గ్రహించకపోయినా బయట ప్రపంచానికి బాగా తెలుసు. జాలి దయ ఇసుమంత కూడా లేకుండా తయారయ్యాడు బావ. భూషణం బాబాయ్ చనిపోయారంటే కారణం ఏమనుకుంటున్నావు? జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు. ఇప్పుడు నీకు చెప్పినా లాభం లేదు. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేనున్నానని, ఇంకొకరు ఉన్నారని నువ్వు ఏమీ ప్రగల్భాలు పలకకు. గమనించావా? సామ్రాట్ని కూడా ఎప్పుడూ అంత ప్రేమగా చూడరు. గుణబావవాడు నా కొడుకు కాదు అన్న ఉద్దేశం అతనికి బాగా ఉంటుంది. నీకున్న వారసుడు వాడే. నీ ప్రాణాలన్నీ వాడి మీద పెట్టుకున్నావు. ఆస్తికి వారసుడు వాడే అన్న అక్కసు బావలో చాలా ఉంది. డ్రింక్ చేసినప్పుడు బయటపడ్డాడు ఒకసారి. నాకు భయమే అక్క. గుణాబావతో నేను పెట్టుకోలేను అంటున్న భూపతి మాటలకు, ఏమిట్రా నువ్వు కొమ్ములు తిరిగిన రౌడీవంటారు? నువ్వు కూడా మీ బావకు భయపడుతున్నావా ఏమిటి ఈ పర్సనాలిటీకి అంటూ ఒక రకంగా అడిగింది సామ్రాజ్యం. పర్సనాలిటీ ఎంత ఉన్నది అని కాదు, గన్నుల్లో బుల్లెట్ ఎంత ఉంది, క్షణంలో ప్రాణాలు తీస్తుంది. గుర్తుపెట్టుకో. ఆకారాన్ని చూసి అంచనాలు వేసే రోజులు పోయాయి. ఇదివరకులాగా భీముడు, దుర్యోధనుడు అలా ఉండాల్సిన అవసరం లేదు. అక్కు పక్షిలా ఉన్నవాడు కూడా ఏ దారుణాలు చేస్తాడో ఎవరికీ తెలియదు. నువ్వు నీ కొడుకు జాగ్రత్త. పైగా మీ ఇద్దరికి పుట్టిన నా కూతురు మీద కొంచెం కూడా ప్రేమ చూపించావు నువ్వు. ఆ విషయం చాలా కోపం. మనీకి తల్లివేనా అసలు అని చాలాసార్లు ఎన్నో విధాలుగా నీ మీద అక్కసు వెళ్ళకక్కాడు. నీ మీద చెప్తున్నాను, ప్రేమ మాత్రం లేదు. ఏమిటంటే జీవితంలో భార్యగా నువ్వు ఒక పాత్రవి మాత్రమే. అతని ఆ విధంగా తీసుకొచ్చిన బాబాయిని లేపేశాడు అంటే నువ్వు ఒక లెక్క కాదు అని గుర్తు తెచ్చుకో. నీ మంచికే చెప్తున్నాను. సామ్రాట్ జీవితం బాగుండాలి అంటే దయచేసి గుణబావ చెప్పినట్లు అలాగే ఉండు. నాకు మళ్ళీ ఫోన్ చేయకు. చేసినట్లు కూడా చెప్పకు. మా తమ్ముడు ఉన్నాడు, మా అన్న ఉన్నాడు అని చెప్పావంటే నాకు కూడా ప్రాణానికి హాని కలుగుతుంది. జాగ్రత్త. అయినా జరిగిపోయిన గత జీవితం, నీ విషయాలు అవి నువ్వు బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంటావా? తెలివిగా నిర్ణయం తీసుకో. ఉన్న ఆస్తిపాస్తులకు ఒక ఆడపిల్ల వచ్చి చేరితే అడ్డ ఏమిటి? పిచ్చిగా ఆలోచిస్తున్నావు. పెళ్లి చేసి పంపించేస్తే పరాయి కొంపకపోతుంది. లేకపోతే ఈ విషయాలన్నీ రచ్చరచ్చ అవుతాయి. నీ జీవితంలోని ఉన్న మచ్చ కూడా బయటకు వస్తుంది. కుటుంబానికి విలువ లేకుండా పోతుంది. అవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం నుండి మీరు ఒక వ్యక్తి ఆస్తులు కబ్జా చేసి సొమ్ము చేసుకొని తీసుకొచ్చినట్లు అన్నీ కూడా బయట పెడతారు. పోలీస్ కేసు అయితే బావా మేము అందరం కలిసి ఇక్కడ చేస్తున్న వ్యాపారాలు కూడా తెలుసు నీకు. ఎంత ముప్పు అర్థం చేసుకో. తేనె తొట్టిపై రాయి వేసి కొట్టినట్లుగా చేసుకోవద్దు. అవకాశం ఉన్నప్పుడు లేని పొగ పెట్టి తేనెను మాత్రం తీసుకునే తెలివి నేర్చుకో. ఇంకోసారి చెబుతున్నాను, గుణమని బావ అంటే మామూలు విషయం కాదు అని గ్రహించు అని భూపతి చెబుతుంటే, నిజమేనా? అలాగే చేయమంటావా అన్నది సామ్రాజ్యం. తప్పదు. నీకు ఎటు దారి లేదు. ఎటువైపు వెళ్ళినా కూడా నీ జీవితాన్ని అక్కడ బోనులో నిలబెట్టినట్లు అవుతుంది. అంత పని నువ్వు చేసే పని అయితే నీ ప్రాణాలు, నీ కొడుకు ప్రాణాలు ఉండవు. నేనెందుకు పనికిరాను. నీ మొగుడు ముందు 6 అడుగులు ఉన్నాను అంతే అని నువ్వే అర్థం చేసుకో అక్క అన్నాడు భూపతి. ఇప్పటిదాకా కుటుంబం పట్ల ఉన్న గౌరవాలు పెట్టు. సరి అన్నీ పోతాయి. తెలుసు కదా, చెన్నైలో ప్రేమిస్తే ప్రాణాలిచ్చినట్లుంటారు. అదే తేడా వస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఈ విషయాన్ని గుణమని బాగా ఉపయోగించుకుంటాడు. నీ విషయంలో జాగ్రత్త. ఇన్నాళ్ళు చుట్టూ ఉన్న గొడవలకు ఇటువంటి విషయాలు తెలిస్తే మరింత గోల అయిపోతుంది.
విలువలు తగ్గిపోతే ఏదైనా జరగవచ్చు. అలాంటప్పుడు తప్పించుకోవడానికి నీ భర్త తెలివిగా ఇంకొక మార్గం ఎంచుకోవచ్చు. అర్థం చేసుకో. సామ్రాట్ క్షేమంగా ఉండాలి అన్న సంగతి గుర్తుపెట్టుకో. తన కొడుకు కాదు అని తెలిసినా కూడా ఎప్పుడూ ఏ ఇబ్బంది పెట్టలేదు కూడా. ఆ విషయం గుర్తుపెట్టుకో. కానీ గుణాలు మూర్ఖుడు బయటకి వస్తే ఎలాంటి వాడో నాకు తెలుసు. నేను కళ్ళారా చాలా చూసిన వాడిని రెచ్చగొట్టకు అనవసరంగా. మంచిగా పోదాం తీసుకురాని వాళ్ళని నష్టమేముంది? ఇద్దరు ఆడవాళ్లే కదా, మగపిల్లవాడు లేడు కదా. మంచి సంబంధం చూసినట్టు చూసి వెంటనే పంపించేద్దాం. నటించడం ఎప్పుడు తప్పదు అక్క. బావగారి ముందు ఎలాగో ఆ తల్లి అమాయకురాలు అంటున్నావు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంట్లో వంట మనిషి బదులు చాకిరీ చేస్తూ ఉంటుంది. అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వెంట ఒక పని మనిషి ఉండాల్సిందే కదా. అందుకని ఆ పాత్రలో ఆ సుమ అన్న ఆవిడను తీయించవచ్చు. అలా 2 రకాలుగా మనం విషయాల్ని అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పాడు భూపతి. పరంకుశం గారు గుణ వ్యాపారాల గురించి ఇంకా మరికొన్ని వివరాలు తెలుసుకోమని అక్కడ తన మనుషులను ఉంచి బయలుదేరారు. ఈలోపు గుణ ఫోన్ చేశాడు. చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను. సుమను భార్యగా స్వీకరిస్తాను. అమ్మాయిని నా బిడ్డగా స్వీకరిస్తాను. పోలీస్ కేసు దాకా వెళ్ళనివ్వవద్దు అని చెప్పాడు. మీరు అలాంటి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకున్నాను అంటూ నవ్వేశారు పరంకుశం. సింహం బోనులో ఉంటేనే భయపడుతుంది. దాని చుట్టూ తిరుగుతూ ఉంది ప్రపంచం. కానీ అదే బయటకొస్తే పారిపోయినట్లు ఉన్నా కూడా తరిమి తరిమి దాని ప్రాణం తీసేదాకా వదలరు. ఎంత సింహమైనా ఎవరి ప్రాణం వారికి ముఖ్యం కాబట్టి ప్రాణం తీస్తారు. ఆ విషయం గుణకి తెలుసు. అందుకే తెలివైన నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాడు. అది ఒక చీకటి గుహలా ఉంది. కిందకు మెట్లు ఉన్నాయి. బూట్ల శబ్దానికి అక్కడ ఉన్నవాళ్ళు భయంగా చూస్తున్నారు. చెప్పినట్లు చేస్తున్నారా అని గంభీరంగా అడిగింది ఆ కంఠం. కానీ వినడం లేదు. చాలా మొండిది ఆ అమ్మాయి అంటూ ఉన్నవాడి చెంప చెల్లుమనిపించాడు ఆ వ్యక్తి. తెలుసుగా అని సైగ చేసేసరికి అలాగే అంటూ ఆ అమ్మాయికి వేరే డ్రగ్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఆ అమ్మాయి తనకు తెలియకుండానే అలా వాలిపోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి మీదకు ఒక వ్యక్తి ఒరుగుతూ ఉన్నాడు. వీడియో పర్ఫెక్ట్గా రావాలి అంటూ ఈ మధ్య శాడిజాలు ఎక్కువగా ఇష్టపడుతున్న విషయం తెలుసు కదా. అటువంటి వీడియోలకు విపరీతమైన డబ్బు వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. చాలా కోపంగా చెప్తున్నాడు ఆ వ్యక్తి. జరుగుతున్న అఘాయిత్యాన్ని చూస్తూ ఉత్సాహపడుతున్నాడు. కరెక్ట్గా వస్తున్నాయి సీన్లు. ఎక్కడ తీసుకొచ్చారు ఇంత అందగత్తెను అంటూ ఒక రకంగా నవ్వేశాడు ఆ వ్యక్తి. బీచ్లో ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నట్లు ఉంది. చూశాము. ఒక్క 20 నిమిషాల పైనే కూర్చొని ఉంది. అరగంటైనా ఎవరూ రాలేదు. అందుకని ఇక మన తీరులో మనం తీసుకొచ్చాం అని చెప్పారు అక్కడి వాళ్ళు. మార్కెట్లో ఇప్పుడు ఇంకో వేరే ప్రింట్కి బాగా పాపులారిటీ ఉంది. ఆ విషయాన్ని కూడా కొంచెం ఉపయోగించండి అంటూ కొన్ని మాటలు చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు ఆ వ్యక్తి. బయట తాళాలు వేసి వచ్చేశాడు. అది పైకి ఒక గోడౌన్ లాగా ఉంది. లోపలికి మెట్లు ఉంటాయి. కిందకు దిగితే వారి చేసే ఆకృత్యాలన్నీ అక్కడే చేస్తూ ఉంటారు. కానీ ఎవరికీ తెలియదు. పరంకుశం గారితో అక్షిత కలిసి జైలుకు వచ్చింది. అక్కడ అక్షయ్ గారిని కలవాలని, నన్ను క్షమించండి అని చెప్పాలని అక్షితని చూసిన అక్షయ్ చిరునవ్వు నవ్వాడు. బాగున్నావా అమ్మా అంటూ పలకరించారు. మీకు అంత గాయం చేసిన నన్ను ఈ విధంగా ఎలా పలకరిస్తున్నారో అంకుల్, మీరు నిజంగానే హీరోనా నాకు తెలియడం లేదు అంటున్న అక్షిత వైపు చూస్తూ. ఈ ప్రపంచంలో అమాయకత్వం అనేది ఉండకూడదు. తెలివిగా ఉండడం నేర్చుకోమ్మా. కళ్ళకు కనిపించేది నిజం కాదు, కనిపించనిది ఏదో ఉందన్న విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అంటున్న అక్షయ్ మాటలకు అలాగే వింటూ ఉంది అక్షిత. పరంకుశం గారు అలాగే చూస్తున్నారు. అక్షయ్ మంచితనం గ్రహిస్తూ ఆయన మాటలు వింటూ అక్షితకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్షయ్ మాట్లాడుతూ, నాకసలు మీ అమ్మగారు ఎవరో కూడా తెలియదమ్మా. నేనసలు చూడలేదు. నిజం చెప్పాలంటే మీ అమ్మగారు కూడా అమాయకురాలులా ఉన్నారు. మనిషి ఎవరో తెలియకుండా జీవితాన్ని పోగొట్టుకోవడం అంటే ఆ అమాయకత్వమే కదా. అదే అమాయకత్వం నీలో కూడా ఉంది. అక్షిత మనిషి ఎవరో తెలియకుండా హత్య చేయాలి అనుకున్నావు. జైలుకు వెళితే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? అసలు ఎవరు తప్పు చేసింది? నిజం గ్రహించకుండా నిర్ణయాలు తీసుకోవచ్చా అన్నాడు అక్షయ్. అవునంకుల్,
వయసు లేదు, తొందరపాటు, అమ్మ బాధ చిన్నప్పటి నుంచి చూస్తూ ఆమె ఎన్ని బాధలు పడి నన్ను పెంచిందో అన్నీ గుర్తు చేసుకొని మీరే అనుకొని ఆ కక్షను పెంచుకున్నాను. నిజం చెప్పాలంటే ఆ కక్షతోనే మీ సినిమాలన్నీ చూసేదాన్ని. ఇంత మంచి మనిషి ఇంత తప్పు చేశారా అని నాకు అనిపిస్తూ ఉండేది. కానీ ఎవరికైనా అమ్మ ప్రేమే ముఖ్యం కదా. అటువంటి అమాయకమైన మా అమ్మను మోసం చేశారని అలా చేశాను అంటూ క్షమించమని అక్షయ్ చేతులు పట్టుకొని బతిమాలింది అక్షిత. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. బతిమాలాల్సిన అవసరం లేదు, అసలు నీ మీద నాకు కోపమే లేదు. అవగాహన లేని నీ అమాయకత్వం చూస్తే భయమేసింది. మళ్ళీ నువ్వు కూడా మీ అమ్మలాగా మోసపోకూడదు అనుకున్నాను. నీలాంటి మంచి అమ్మాయిలను చూస్తే నాకు బిడ్డలా కనిపిస్తారు అంటున్న అక్షయ్ వైపు చూస్తూ మీరు చాలా మంచి మనిషి అని పరంకుశం గారు చెప్తున్నారు. మీ మీద వచ్చినవన్నీ రూమర్సేనట, హీరోయిన్స్తో ఏంటేంటో లేనిపోని మాటలు అవన్నీ విని మీరు నిజంగానే మా అమ్మగారిని మోసం చేశారని కన్ఫర్మ్ చేసుకున్నాను. అందుకే మిమ్మల్ని పొడవాలనుకున్నాను, క్షమించండి. సినిమాల జ్ఞానం, పత్రికల జ్ఞానం, జనాలు చెప్పుకునే మాటలు విని అజ్ఞానిలా తయారయ్యాను. ఇక చెప్పాలంటే మా అమ్మ మీద అమితమైన ప్రేమ, అందుకని అలా చేశాను అంటున్న అక్షిత ముఖం చూసి అసలు ఈ విషయాన్ని మర్చిపోమ్మా, నన్ను గాయపరిచానని ఎప్పటికీ అనుకోవద్దు, వదిలేసాయి. నీ లైఫ్ బాగుండాలి, అమాయకత్వంగా ఎవరిని నమ్మకు. జీవితంలో అయినా మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగారు అక్షయ్. అక్కడే కూర్చొని ఉన్న పరంకుశం గారు మాట్లాడుతూ అక్షిత తండ్రి ఎవరో తెలిసిపోయింది అంటుంటే అక్షిత కూడా ఆశ్చర్యంగా చూసింది పరంకుశం గారి వైపు. నువ్వు అసలు ఊహించగలవా నీ ఫ్రెండ్ ఇప్పుడు ఎలా ఉన్నాడో అని అంటున్న పరంకుశం నవ్వు చూసి ఎవరు గుణ అని చూస్తున్న అక్షయ్ మాటలకు తమిళనాడులో గుణమణి అయ్యాడు. ఒక ఫ్యాక్షనిస్టు లాగా గజగజలాడిస్తున్నాడు. ఆంధ్ర ప్రాంతం నుండి అమాయకుడిలా వెళ్ళినవాడు అంటున్న పరంకుశం గారి మాటలకు చాలా ఆశ్చర్యపోయాడు అక్షయ్. ఏదో తప్పక మోసం చేశాడు నన్ను అని అనుకున్నాడే కానీ ఇలా తయారవుతాడని మాత్రం ఊహించలేదు. అక్కడ సినిమాల్లో అవకాశాలు కూడా అతనికి భయపడిస్తున్నారు. ఇప్పుడు సినిమాలో అమాయకుడు ఫ్రెండ్ పక్కన నమ్మకంగా యాక్టింగ్ చేసే పాత్రలు తీసుకుంటున్నాడు. కానీ అతను అక్కడ చాలా పాతుకుపోయిన రౌడీగా పేరు తెచ్చుకున్నాడు. గుణమణి అంటే చాలామందికి భయం. అదే అక్కడి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి తమిళనాడులో జెండా పాతాడని అంటున్న పరంకుశం గారి మాటలకు ఎంతో ఆశ్చర్యపోయాడు అక్షయ్. నిజంగా జీవితం నేర్పే పాటలకు ఎవరు ఎలా మారిపోతారో తెలియదు. అమాయకుడు బక్క ప్రాణి, కనీసం అన్నం తినాలన్నా భయపడేవాడు పాపం. అటువంటి వాడు ఇలా తయారయ్యాడా, అది ఎవరు ఊహించలేరనుకున్నాడు అక్షయ్. ఇంకొక తెలియని రహస్యం ఏమిటంటే ఈ అక్షితకు తండ్రి ఎవరో కాదు, గుణ DNA టెస్ట్లో తేలింది అని చెప్పారు పరంకుశం గారు. అవునా, వాడంత పనిచేశాడా అంటూ ఆశ్చర్యపోయాడు అక్షయ్. ఇక్కడ ఉన్నప్పుడే మీరు మీ బాధను పోగొట్టుకోవడానికి సినీ ఫీల్డ్లో అక్కడే ఉండిపోయి నటించడం ఎక్కువ చేసుకుని ఫ్రెండ్ను కూడా పట్టించుకునే ఖాళీ లేకుండా చేసుకున్నారు. అటువంటి సమయంలో తాగుడికి అలవాటయ్యాడు, ఎన్నో అలవాట్లకు అలవాటయ్యాడు ఇక్కడే. అలాంటి పరిస్థితుల్లో ఈ సుమాగారిని కూడా మోసం చేయడం జరిగింది. అన్నీ ఒప్పుకున్నాడు. ఆఖరికి తన బిడ్డను సుమాగారిని తన భార్యగా స్వీకరిస్తానని మాట కూడా ఇచ్చాడని చెప్పాడు పరంకుశం. చెప్పడానికి వాడెవరు, ఒక ఫ్యాక్షనిస్టుని నేను తండ్రిగా ఒప్పుకోలేను, అసలు వాడికి ఏం పని, అక్కడికి వెళితే మేము ఎందుకు సుఖంగా ఉంటాం అలాంటి వాడితో అంటూ కోపంగా మాట్లాడింది అక్షిత. ఆ తండ్రి రక్తం ఎక్కడో ఉండే ఇక్కడ అక్షయ్ గారిని హత్య చేయాలి అనుకున్నావు నువ్వు, ఫ్యాక్షనిజం మీలో కూడా ఉన్నట్టేగా అంటూ నవ్వారు పరంకుశం గారు. ఈ నిర్ణయం నువ్వు తీసుకునేది కాదు, మీ అమ్మగారు తీసుకోవాలి. అందరూ కలిసి నిర్ణయించుకొని ఏ విషయం చెప్పండి, లేకపోతే మీకు ఆస్తిని ఇప్పించడం జరుగుతుంది, ఇబ్బంది లేకుండా జీవితానికి అన్నాడు పరంకుశం. అక్షయ్ అలాగే చూస్తూ అంటే అక్షిత గుణ కూతురా అంటూ ఒక రకమైన సంతోషంతో చూశాడు. ఇప్పుడు గుణ పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కూడా ఉన్నారు కదా, అటువంటప్పుడు సుమాగారు బిడ్డతో అక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బందుల పాలవుతుందేమో అన్నాడు అక్షయ్. సుమాగారు వెళ్ళాలి అనుకుంటే అందుకు తగ్గ ఏర్పాట్లు పోలీస్ వర్గం ద్వారా అన్నీ కూడా మొత్తం సిద్ధం చేసి పకడ్బందీగా అప్పచెప్తాం, కానీ ఊరికే అప్పచెప్పం, కానీ తెలివిగా ఉండాలి. అటు చూస్తే సుమాగారు అమాయకంగా ఉన్నారు, ఇటు చూస్తే అక్షిత కూడా పెద్ద తెలివిగలదేమీ కాదు, చాలా తెలివిగలదాన్ని అని హీరోలా ఫోజు కొడుతుంది అంతే అంటూ నవ్వేశారు పరంకుశం. జరిగిన మోసం జరిగిపోయింది, ఇన్నాళ్ళు మేము పడ్డ బాధలు పడ్డాం, ఈ బాధలు వేరేగా ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళి ఫ్యాక్షనిస్టులతో మేము కలిసి ఉండి మరిన్ని బాధలు కొని తెచ్చుకోము. అమ్మకు భయం, అలాంటి వాళ్ళు అంటేనే. అసలు ఇందాకడ మీరు చూపించిన ఫోటో గుణగారిదే కదా, అటువంటి ముఖాన్ని చూస్తే నాకు భయంగా ఉంది, మా అమ్మ ఇంకా భయపడుతుంది, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండలేం అంకుల్ అంది భయంగా అక్షయ్ వైపు చూస్తూ అక్షిత.
మరి నువ్వు ఇంత అందంగా చందనపు బొమ్మలా ఉండి అక్షయ్ గారిని హత్య చేయాలని ఎలా అనుకున్నావు? రూపం బట్టి ఉంటుందా గుణం అంటూ నవ్వారు పరంకుశం. కావాలని అల్లరి పెడుతున్నట్టుగా మాట్లాడుతున్న పరంకుశం మాటలకు నవ్వేశారు అక్షయ్. బాధపడకండి, వారికి ఇష్టం లేకుండా అక్కడ వారిని చేర్చడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఏదో ఒకటి సపోర్టుగా అనిపించిన ఇంట్లో నిత్యం జరిగే ఇబ్బందులు అన్నీ కూడా తట్టుకోవడం కష్టం. ఫ్యాక్షనిస్టుల ఫ్యామిలీ అంటేనే కొంచెం భయంకరంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అంతలా మారిపోయిన గుణ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలీదు. ఇక ఇంట్లో సంగతి చెప్పక్కర్లేదు. మరికొన్ని విషయాలు అన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత అది కూడా సుమా గారికి ఇష్టమైతేనే అప్పచెప్పండి. ఒకవేళ సామ్రాజ్యం మా మామయ్యతో ఇబ్బందులు ఉంటే అది మరీ నరకంగా ఉంటుంది కదా. అదీ కాక అక్కడే వాళ్ళ పెద్దనాన్నగారి కొడుకు కూడా ఉండాలి అని అక్షయ్ మాటలకు భూపతి గారు ఉన్నారు. నిజమే, అక్కడ భూషణం గారు ఎప్పుడో చనిపోయారు అని చెప్పిన పరంకుశం మాటలకు ఆశ్చర్యపోయాడు అక్షయ్. ఆయన చావు కొంత అనుమానంగానే ఉందంట. ఆ విషయాలు కూడా సేకరించడానికి మన మనుషులు ఆ కేసు తీసుకున్నారు అంటున్న పరంకుశం గారి మాటలకు ఇవన్నీ తేలి కరెక్ట్గా అయ్యే వరకు సుమా గారిని అక్షితను అక్కడికి పంపించకండి, సేఫ్టీగా ఉండాలి అంటే మా ఇంట్లో ఉండవచ్చు, అక్కడ ఇబ్బంది ఏమీ లేదు అని చెబుతున్న అక్షయ్ మాటలకు మీ ఇల్లు చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, వెళ్ళి ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసింది అక్షిత. మరి మీ అమ్మగారు అంటున్న అక్షయ్ మాటలకు అమ్మకు నేను ఎంత చెప్తే అంతే, నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఫ్రీగా మీ ఇంట్లో తినే అవసరం కూడా ఉండదు, నా జీతం కూడా కలిసి కొంచెం ఇస్తాను, సుకన్య గారు చాలా మంచివారు అని కూడా చెప్పారు. పైగా మీ అమ్మాయి అబ్బాయి కూడా అక్కడ ఉన్నారట కదా, చూశాను, మీ అమ్మాయితో స్నేహం చేస్తాను అంటున్న అక్షిత మాటలకు నవ్వుకున్నాడు అక్షయ్. ఆయన మనసులో ఏదో ఒక ఊహ, తన స్నేహితులు తన చిన్నతనంలో అనుకున్న మాటలు కదిలాయి. మొదట్లో తనను కలిసినప్పుడు అక్షిత మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చిన నవ్వుకున్నాడు. మీరు ఎందుకంత తొందరగా పుట్టారు, ఈ కాలంలో పుట్టి ఉంటే నేను మిమ్మల్ని ప్రేమించేదాన్ని అంటున్న మాటలు గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు. ఇప్పుడు నిజంగా నా కొడుకు నాలాగే ఉన్నాడు అని అనుకుంటున్న అక్షయ్ మాటలు మనసులోనే దాగి అతని ముఖంలో ఏదో తెలియని ఆనందాన్ని తెచ్చిపెట్టాయి. ఏంటి నవ్వుకుంటున్నారు, ఇదివరకులాగా అల్లరి చేయను, అన్నీ బాధ్యతగా ఉంటాను, తలుపులు గెడలు వేసుకొని భయపెట్టను, అలా చేస్తే మా అమ్మగారికి ఇంకా భయం అని చెబుతున్న అక్షిత వైపు చూసి వీరిని మా ఇంటి దగ్గర చేర్చండి, సుకన్య చాలా మంచి మనిషి, నేను విషయం చెప్పానని చెప్పండి, వీళ్ళు ఎవరో కుటుంబం కాదు, నాకు తెలిసిన నా ఫ్రెండ్ గుణ మంచివాడే, వాడి కుటుంబం, తను ఒకసారి వచ్చి కలిస్తే నేను వివరంగా చెప్తాను అని చెప్పాడు అక్షయ్. కేసు కోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇక అక్షిత కేసు అంటున్న అక్షయ్ మాటలకు అదేమీ లేదు, నిజం నిరూపణ అయ్యింది, ఎటువంటి కేసు వద్దు, మాకు ఇష్టం లేకపోతే అక్కడికి చెన్నై మేము వెళ్ళమని కూడా చెబుతుంది కదా అక్షిత, ఇక వాళ్ళ ఇష్ట ప్రకారమే చేద్దాం, కూతురే ఇలా ఉంటే ఇక వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు అనుకున్నారు, మరి అమాయకంగా ఉన్నారు, నేను చూశాను అంటూ నవ్వారు పరంకుశం. అయినా మా అమ్మ ఇష్టాలు చాలా బాగుంటాయి, అసలు వెలుతురులో కానీ ఆ గుణ ముఖాన్ని చూస్తే మా అమ్మ పొరపాటున కూడా అతనికి లొంగిపోయేది కాదు అంటున్న అక్షిత ముఖం చూసి నవ్వేశారు పరంకుశం. అక్షయ్ ఇలా ఉన్నారు ఇప్పటి పిల్లలు కొందరు అంటూ నవ్వేశారు ఆ పరంకుశం. అక్షయ్ కూడా నవ్వేశాడు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.